పొద్దునే ఆ మాట అనకయ్యా, తెలిసినట్టుగా ఉంటుంది. అలాగే లేదయ్యా, ఓం ప్రోగమంగా నాకు మెలకు వచ్చిందనే. కోడి కుయకుండా లేస్తే బాగుండదేమో అని సంధ్య వచ్చి మళ్ళా పడుకుండిపోయారట. కోడి కూసింది ఇంకలే. ఓం ప్రోగమంగా ఇంకో అరగంట పడుకుంటే తప్ప ఈ బతకం చేరదయ్యా. అదేమీ కుదరదు. పొద్దునే బిరబిరా లేచి చకచక పనులు చేసుకోవాలి. ఈ బద్దకాల గిద్దకాలు నాకు నచ్చవు. లే, మీకు కోపం వచ్చింది కదంటే. అబ్బే చిచి, నాకు అస్సలు కోపం రాదు. నీ కోపం రాదని ఓం ప్రథమంలోనే నాకు తెలుసండి అయ్యా. నేను లేగంగానే టీ తాగడం నాకు అలవాటు. ఓ టీ తెప్పించండియా. ఏమిటి, నువ్వు నాకు వేడి వేడి టీ ఇవ్వాల్సింది పోయి నేను నీకు టీ తెప్పించాలా? సందేహం సరే దాటుతున్నావు. నన్ను ఏం చేయమంటారండి అయ్యా? పొద్దున్నే బెడ్ టీ తాకపోతే నా మెదడు పని చేయదు, మెదడు పని చేయకపోతే బాడీ పని చేయదు, బాడీ పని చేయకపోతే మీకు కోపం వస్తుంది, మీకు కోపం వస్తే 5 ఏళ్ళు నా దగ్గరే. చంపకం, టీ టీ పట్టరా ఒకసారి. సందేహారావు, ఏమిటిగా పేపర్ తేలేదు? ఎందుకమ్మా అలా కోపడతావు? ఇప్పుడే కదా నిద్ర తెచ్చాడు. పేపర్ నేను తెస్తానే. వాట్, పేపర్ నువ్వు తెస్తావా? ఆయన చెప్తానన్నా ఓం ప్రథమంగా నేను ఒప్పుకోవద్దుతామా? నేనుండగా ఆయన ఏ పని చేయనివ్వను. అమ్మయ్య, తడదలు నడిచేస్తాను అనుకున్నాను. మంచివాడే. ఏం పేపర్ అమ్మా? ఇంగ్లీష్ పేపరా, తెలుగు పేపరా? ఇంగ్లీష్. హిందూనా, ఇండియన్ ఎక్స్ప్రెసా? హిందూ. హైదరాబాద్ నుంచి వచ్చేదా, మెడ్రాస్ నుంచి వచ్చేదా? హైదరాబాద్ నుంచి వచ్చేది. నిన్న సాయంకాలం దా, ఇవాళ పొద్దుందే. అబ్బా, నీ సందేహాలు తీర్చేసరికి అక్కడ పేపర్లు అయిపోతాయి. ఎక్కడమ్మా? ఈ ఊరు షాప్లోనా, హైదరాబాద్ ప్రెస్ లోనా? ఓ మై గాడ్, మిమ్మల్ని పిలుస్తానండి. ఇదంతా మాట్లాడడం నా వల్ల కాదు. నువ్వే చెప్పు డాడీ. అది కాదమ్మా, ఓం ప్రథమంలోనే ఉన్న సందేహాలన్నీ తీర్చేసుకుంటే ఆ తర్వాత మీతో తిట్లు తినే బాధ తప్పుతుంది కదా నాకు. అందుకని కోపం వచ్చిందండి. నాకు కాదు.